ఈ దిన దేవుని వాక్కు పరిశుద్ధ గ్రంథం నుండి 142వ సంకీర్తన 3వ చరణం. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను. ప్రియులారా, అనేకమైన శ్రమల చేత బాధల చేత కృంగియున్న నీ ప్రాణమును విడిపించుటకు జీవము కలిగిన దేవుడు మార్గమును సిద్ధపరిచి ఉంచాడని, అది నీవు తెలుసుకోవాలని ఈ దిన దేవుని వాక్కు నిన్ను బలపరుచుచున్నది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ 3వ చరణంలో దావీదు అంటున్నాడు, నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు. అంటే దావీదు ప్రాణము కృంగిపోయినదంట. ప్రియులారా, ఎందుకు దావీదు ప్రాణము కృంగి ఉన్నదంటే, ఇప్పుడు దావీదు గుహలో ఉన్నాడు. సౌలు చేత తరమబడుతూ అన్ని దారులు మూసుకుపోయి ఏ మార్గము గుండగా వెళ్తే తప్పించుకుంటాడు, ఎలా ఉంటే శత్రుల చేతుల నుంచి దావీదు ప్రాణము తప్పింపబడుతుందో తెలియక కృంగిపోతున్నాడంట. దావీదు ఒంటరిగా ఉండి నిరాశకి గురైపోయి తన ప్రాణము తనలో కృంగిపోతున్నదంట. అలాంటి సందర్భంలో దావీదుకు అనేకమైన ఆలోచనలు వచ్చాయంట. ప్రియులారా, ఏంటి నా బ్రతుకు, ఏమిటి నాకు ఈ జీవితం, ఎందుకు నేను ఇలాగైపోయాను అని అనేకమైన ఆలోచనలు దావీదును కృంగదీస్తున్నప్పటికీ దావీదు ఒకటి గుర్తుంచుకున్నాడు. ఏమనంటే, నా మార్గము నీకు తెలియను, నా మనసు, నా ఆలోచనలు నీకు ఇంక ఏ మార్గము లేదురా, నువ్వు తప్పించుకోలేవు, ఇంక నీవిక్కడే మరణిస్తావు, ఇక్కడే నీ జీవితం అంతమైపోద్దని అనేకమైన ఆలోచనలు నన్ను కృంగదీస్తున్నా సరే, ప్రభువా నాకు నమ్మకం ఉంది, నాకు తెలుసు నా మార్గము నీకు తెలియను. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? నన్ను విడిపించే మార్గము నీకు తెలియను, నన్ను తప్పించే మార్గము నీకు తెలియను అని నాకు తెలుసయ్యా అని దావీదు అంటున్నాడు. ఈనాడు ఈ వాక్కుని వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కొన్ని బాధలు గుండగా, శ్రమలు గుండగా మనము ప్రయాణము చేసేసరికి మన మనసు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, మన కృంగదీస్తాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీవు అనారోగ్యము గుండగా కానీ, బాధలు గుండగా కానీ, శ్రమలు గుండగా కానీ, ఫెయిల్యూర్స్ గుండా కానీ ప్రయాణము చేస్తూ ఉంటే నీ ఆలోచనలు సాతానుని ప్రేరేపిస్తాడు. ఇంక ఇంతే, నీ బ్రతికింతే, నీ జీవితం ఇంతే, నువ్వు ఏం చేసినా నీకు జయము రాదు అని కృంగదీస్తూ ఉంటాడు. నీ శ్రమల్లోనే నువ్వు అంతమైపోతావు, నీ బ్రతుకంతా ఇంకింతే అని మన ఆలోచనలు మన కృంగదీస్తూ ఉంటాయి. అప్పుడు ఇంక మనకి ఏ దారి కనబడదు. ప్రియులారా, అసలు నేను విడిపింపబడతానా, అసలు విడిపింపబడే దారి ఏదైనా ఉన్నదా, నా కష్టాల్లోంచి బాధల్లోంచి విడిపింపబడే మార్గం ఏదైనా ఉన్నదా అని మనకు అసలు ఏమీ గుర్తుండదండి. కానీ ఒకటి గుర్తుంచుకో, నువ్వు ఎంత కృంగిపోతూ ఉన్నా ఆ కృంగుదలలో నుంచి నేను విడిపించగలిగిన శక్తిమంతుడైన దేవుడు ఒకడున్నాడు. ఆయన ఆల్రెడీ తన మార్గమును సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు తప్పింపబడుటకు, విడిపింపబడుటకు, నువ్వు కలిగిన శ్రమల్లో నుంచి అద్భుత ఆశ్చర్యకరముగా నువ్వు తప్పింపబడుటకు జీవము కలిగిన దేవుడు ఆల్రెడీ తన మార్గాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఆయనకు నేను ఎలా విడిపించాలో, ఎలా తప్పించాలో తెలుసు. ఆయన ఆల్రెడీ ప్లాన్ చేసి ఆయన ఒక మార్గాన్ని నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి నమ్మకంతో ఉండు. ఆనాడు దావీదు ప్రాణము కృంగిపోయినది. ప్రియులారా, అనేకమైన ఆలోచనలతో, అనేకమైన చింతలతో, అనేకమైన నిరాశలతో దావీదు ప్రాణము కృంగిపోయినది. అయినా దావీదు అంటున్నాడు, నా ప్రాణము నాలో కృంగిపోయినప్పటికీ కూడా నా మార్గము నీకు తెలుసు ప్రభువా, నేను విడిపింపబడే మార్గమును ఆల్రెడీ సిద్ధపరిచి ఉంచావు, అది నాకు తెలుసు, నన్నిటి రీతిగా విడిచిపెట్టేసే దేవుడవు నీవు కాదు అని దావీదు మాట్లాడుతున్నాడు. ఈనాడు ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నీ శ్రమల్లో, నీ బాధల్లో, నీ కష్టాలలో నేను ఏకాకిగా విడిచిపెట్టేసే దేవుడు జీవము కలిగిన దేవుడు కాదండి. నువ్వు శ్రమలు అనుభవిస్తూ ఉండగానే, నువ్వు బాధలు అనుభవిస్తూ ఉండగానే నీవు ఆ కృంగుదల నుంచి విడిపింపబడే మార్గాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఆనాడు దావీదు వలె నీవు కూడా తెలుసుకో. ఈనాడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా జీవము కలిగిన దేవుడు ఆల్రెడీ ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. దాని గుండగా నువ్వు కలిగి ఉన్న ప్రతి బాధల్లో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆ మార్గము గుండగా సంతోషము, సమాధానకరమైన జీవితములోనికి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి దావీదు వలె నీ ప్రాణము కృంగిపోయి, నీ ప్రాణము నిరాశకు గురైనా ఒకటి గుర్తించుకో, నేను విడిపించే దేవుడు, నేను తప్పించే దేవుడు ఒకడు ఉన్నారు. ఆయనే జీవము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రార్థన.
పరిశుద్ధమైన ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ అతి పరిశుద్ధమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములయ్యా. అనేక శ్రమల చేత, బంధకముల చేత, బాధల చేత మా ప్రాణము కృంగిపోతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ప్రభువా మేము ఏ ఆశ లేకుండా నిరుత్సాహంలో మేము ఉంటాం. కానీ తండ్రి, మా ప్రాణం ఎంత కృంగిపోయినా విడిపించి దేవుడు నీవున్నావన్న సత్యాన్ని మేము గ్రహించి మా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళుటకు కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు ప్రతిదినము ఇటువంటి వాక్య సందేశములను పొందుకున్నటకు ఈ క్రింద ఉన్న నెంబర్ను సంప్రదించగలరు. ఇట్లు ప్రభు సేవలో మీ సహోదరుడు మనోజ్. గాడ్ బ్లెస్ యూ.